ఆకలి దంచేస్తుంది. రెడ్డి. శిరీష, శిరీష పైకి వెళ్ళిందా? ఓకే, ఐఎమ్ కమింగ్ అప్ కమింగ్ అప్ కమింగ్ అప్. ఇక్కడ ఉంది. శిరీష, లంచ్ రెడీ. చాలా బట్టలు ఉన్నాయి సుబ్బు, ఇవన్నీ ఉతికి స్నానం చేస్తే గానీ లంచ్ చేయలేను. నువ్వు తినే పో. ఇంట్లో వాషింగ్ మిషన్ లేదా? కరెంట్ లేదు. ఓ, ఈ తింగర్ దానికి బట్టలు ఉతకడం కూడా రాదా? అయ్యో, బట్టలు ఉతకడం అలా కాదు. మరి ఇంకెలా? కింద గిన్నెలు పైన బట్టలు. ఓకే. శిరీష, బట్టలన్నీ ఉతికి ఆరేసాను. గుడ్ బాయ్. నేను లంచ్ చేసేసాను. అదేంటి ఒక్కదానివే తినేసావా? ఏ కంపెనీ లేకపోతే తినలేవా? అంటే మనిద్దరం కలిసి తిందాం అనుకున్నాం కదా. అయినా పర్లేదు, నువ్వు పక్కనే ఉంటావు కదా. అదేంటి మొత్తం అన్ని ఖాళీగా ఉన్నాయి? నువ్వు వంట చాలా చాలా బాగా చేశావు, అందుకే మొత్తం తినేసా. ఓ, మరి నేనేం తింటా? రేపు మన పెళ్ళయ్యాక నేను వంట బాగా చేస్తే నువ్వు మొత్తం తినేస్తే అప్పుడు నేనేం తింటాను? అవును, ఏం తింటా? మార్నింగ్ మిగిలిపోయిన ఉప్మాను తింటా. అవును కదా కదా. కిచెన్ లో అదే ఉంది, వెళ్ళి తెచ్చుకొని తినే. మా ఎండిపోయింది. అవును, ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? నాకు పెళ్లి సంబంధం చూడ్డానికి వెళ్ళారు. కూల్ డౌన్, తాగు. నీకేమైనా పిచ్చా? 4 రోజులు మన పెళ్లి పెట్టుకొని ఈ పెళ్లి ప్రయత్నాలు ఏంటి? వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళవి. మరి క్లాష్ అవుతే ఎవరే ఉంటారు? మా వాళ్ళే. అయ్యో బాబోయ్, ఇప్పుడు ఏం చేస్తా? కూల్, నేను చూసుకుంటా కదా. అబ్బా, అమ్మో పెద్దాడు. వెళ్ళబమ్మా. కూర్చో కూర్చో. వీడెందుకు వచ్చాడే? ఈ రోజు పనమ్మాయి రాలేదమ్మా. బాగా పనులన్నీ చేయించుంటది, వీడి తెక్క కుదిరింది. ఏంట్రా? కకృతి ఎలా? ఇంతసేపు నేను బౌలింగ్ వేసాను కదరా, నీకేంట్రా ప్రాబ్లము? అసలు ఏమైందిరా నీకు? ఈ సిచ్యువేషన్ డిస్టర్బెన్స్ అల్లుడు. ఏం డిస్టర్బెన్స్? నువ్వు ఆ శిరీష ఇంటికి వెళ్ళి బట్టలు ఉతికింది, గిన్నెల్లో ఉంది, మర్చిపోలేకపోతున్నాను రా. ఎట్ట చేసావురా పాకి పని? బాత్రూమ్స్ కడగలేదు మామా. పోరా, పోయి కడిగిరా పో. ఆ పిల్ల పిలిస్తే అంగనే వెళ్ళిపోయేదినా? ఇంట్లో ఎవరు లేరని పిలిస్తే ఏదో కొంచెం రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేశాను మామా. రొమాన్స్? అది శిరీషతో. అల్లుడు, అమ్మాయిలు మామూలుగానే తేనె చూపించి ఆవుజు నాగిచ్చేస్తారు. ఇది ఉందే నీ శిరీష, జాము చూపించి జండు బాగా నాగిచ్చేస్తుంది.
నేను ముందుగానే చెప్తున్నా, ఆ పిల్లకి ఛాన్స్ ఇచ్చామంటే నీ మెడలో తాలు కట్టేస్తుంది. ఆ తర్వాత అది కట్టింది ఇది కట్టిందంటే ఐ హెల్ప్లెస్. ఐఎమ్ వెరీ వెరీ బిజీ రైట్ నౌ. ఆగుమావా, ఏందిరా? ఇంక నుంచి నాకు శిరీష వద్దు, నువ్వే నాకు అన్ని. నమ్మచ్చా? ఒక్క నిమిషం. ఎవర్రా? హాయ్ సుబ్బు. చెప్పు శిరీష. ఎక్కడున్నావు? శిరీష వీడికి జెండు బావే. నీకు ఇవాళ సర్ప్రైజ్, నిజంగానే సర్ప్రైజ్. నిన్నట్లా కాదు, త్వరగా వచ్చేసేయ్. సారీ సుబ్బు, నిన్ను చాలా కష్టపెట్టాను. నిజంగా నీకు నా మీద ఇంత ప్రేమ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. ఎందుకు ఫోన్ చేసినావు? మీ ఇంట్లో బట్టలు గిన్నెలు ఏమన్నా మిగిలినాయా నాతో ఉతికిపోయడానికి కడిగిపోయడానికి? నవ్వుతావేంది ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే? సో క్యూట్. సుబ్బు, ఒరే సుబ్బు, ఒరే సుబ్బు. అరే ఇంకా లేగలేదా? సుబ్బు, సుబ్బు, ఒరే సుబ్బిగా లే లే. ఏంటమ్మా? ఏమైంది? ఇదేం పోయి కాలరా నీకు? ఎవడ్రా నీ మెళ్ళ తాళి కట్టింది? అంటే ఆడదాని చేత తాళి కట్టించుకున్నావా? బాత్రూమ్ నుంచి బయటకు వస్తావా? మమ్మల్ని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమంటావా? చెప్పురా. నిన్నేమనలేరా? చెప్పు. నిన్నేమనలేరా? అసలు ఏమైందిరా నీకు? ఒరేయ్, జరుగు. ఒరేయ్, ఊరకు వచ్చిందా? ఒరేయ్, చెప్పేస్తారా? అయ్యో, పిచ్చి పనులు నువ్వే తీసేయొచ్చు కదా. ఇలాగే తిరిగేస్తావా? పట్టుకోండి. అయ్యయ్యో. ఎక్కడికరా? ఆగరా. ఆగరా. ఒరేయ్, సుబ్బు, పిచ్చి పనులు ఈరోజు నా చేతిలో. ఆగరా. కొట్టవాడు. నువ్వు ఇలా తిరిగిపో. ఆగు. ఒరేయ్, ఆగండి. అసలు ఏంటి అగాయిత్యం? చంపేస్తారా? మీకు మానవత్వం లేదా? మీరు మనుషులు కాదా? నేను శిరీషని ప్రేమిస్తున్నాను తెలుసు కదా. అమ్మాయి నా జాబ్ అడగలేదు, నా జాతకం అడగలేదు. ఒక్క వారం రోజులు ఈ తాళి మెడలో వేసుకోమని వేసుకున్నా. నీ అయ్యా సిగ్గు లేకుండా అమ్మాయితో తాళి కట్టించుకుని సతీ సావిత్రి డైలాగులు చెప్తున్నావా? ఏంటి నువ్వు చెప్పేది నేను చచ్చేది? ఈ రోజు నా పెళ్లి. పెళ్ళా? మరి దీన్నేమంటారు? పెటాకులా? ఒరేయ్, అందరూ పెళ్లికి ముందు తాంబూలాలు మార్చుకుంటారు. నువ్వేంట్రా తాళిబొట్టు మార్చుకొచ్చావు? సన్నా చదవా. అసలు ఇంత తేడా గడివి నా కడుపు నెల పుట్టావురా? వీడు తేడాగాడో మాడాగాడో వీడు పెళ్లి జరగకపోనే అప్పుడు చెప్తా. నాన్న, బంధువులకు ఫోన్ చేసి విందు ఏర్పాటు చేసుకోండి. కొడుకు పెళ్లికి కొత్త బట్టలు వేసుకోండి. నేను ఇలా వెళ్ళి అలా కూడా తోస్తా. ఒరేయ్ సుబ్బిగా, రజనీకాంత్ లా డైలాగ్ చెప్పడం కాదురా. ఒక్క విషయం జాగ్రత్తగా తెలుసుకో. నువ్వు పెళ్లి చేసుకోకుండా ఈ ఇంటికి కాదు కదా, మళ్ళీ ఈ వీధిలో కనిపించినా
నీ మంగళసూత్రంతోనే నీకు ఉరి తీస్తాను రోయ్. ఏమైందిరా? బిజీ అని వస్తుంది మా. నీకే చేస్తున్నావులే. ఓ ఏమైంది అల్లుడు? నాట్ రీచబుల్ అని వస్తుందిరా. సిగ్నల్ లేదా వాళ్ళే? మళ్ళీ ఏమైందిరా? స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా. ఛార్జింగ్ అయిపోయి ఉంటుందిలే. సిగ్నల్ లేదు, ఛార్జింగ్ లేదు, మనకు టైం లేదురా. పద యాడికా? శిరీష్ ఇంటికి రా. సరేపా. ఈ పిల్ల ఇంట్లో చెప్పేసినట్టుంది అల్లుడు. పెళ్లికి ఏర్పాట్లు చేసేసారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది, ఇల్లంతా డెకరేట్ చేసింది, డోర్ కూడా తాళం వేసింది. మొత్తానికి ఏదో జరుగుతుంది మా. నీకు న్యాయం జరిగిపోయింది అల్లుడు. నీ లైఫ్ సేఫ్. అసలే ఏం జరిగిందో అర్థం కాక చస్తుంటే మధ్యలో నీ గోలేంట్రా? ఇంకా అర్థం కాలా? పెళ్లి టైంకి పెళ్లి కూతురు జంప్ అల్లుడు. పెళ్లి ఆగిపోయింది.